నమస్తే, వెల్కమ్ టు ఇన్నా టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్లే ముందు మా వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అట్లనే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతకంటే బెటర్ కంటెంట్ అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వార్తల్లోకి వెళ్దాం. గత వారం రోజులు అంటే కూడా ఒక 10 రోజుల నుంచి రాధాకృష్ణ గారికి కానీ బట్టి విక్రమార్క గారికి ఇద్దరికి కూడా ఒక శాంతియుత యుద్ధమే జరుగుతున్నది. గత 10 రోజుల నుంచి ఆ సింగరేణి బొగ్గు బ్లాక్ గురించి బట్టి గారు ఎంట్రీ అయ్యారనేమో రాధాకృష్ణ గారు, నేను ఎంట్రీ కాలేదు, నా మీద అబద్ధ ప్రచారం చేస్తున్నా అని చెప్పేసి ఏమో బట్టి విక్రమార్క గారు. రాధాకృష్ణ గారేమో ఆ సింగరేణి బొగ్గు బ్లాక్ సంబంధించి దీనికి ఎవరికి రావాలి ఆ కాంట్రాక్ట్ అనే దానిపైన బట్టి విక్రమార్క గారు ఎంట్రీ అయ్యి దాంట్లో అనేక రకాల మార్పులు చేసిండు, లేకపోతే అనేక రకాల మందికి వెసులుబాటు కల్పిస్తున్నా అని చెప్పేసి ఏమో రాధాకృష్ణ గారు మాట్లాడుతున్నారు. లేదు, నేను అసలు ఎంట్రీ కాలేదు, నా పైన అసత్య ప్రచారం చేస్తున్నారు, అబద్ధ ప్రచారం చేస్తున్నారు, నా పైన దుమ్మెత్తి పోస్తున్నారు అని చెప్పేసి ఏమో మన బట్టి విక్రమార్క గారు అంటున్నారు. మరి ఇలా ఎవరి నిజం ఉన్నది, ఎవరి అబద్ధం ఉన్నది అనేది కూడా పబ్లిక్ గమనిస్తారు. ఎందుకంటే వాస్తవానికి నిజంగానే అధికారం ఉన్నాడు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా. అంతో ఇంతో ఆయనకు అవకాశం ఉన్నది ఎంట్రీ అయ్యి ఆ సమస్యను సర్దుబాటు చేయడానికి. కానీ రాధాకృష్ణ గారి తెలుసుకున్న ఆల్రెడీ, నాకు క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి నా దగ్గర, మీరు ఎంట్రీ అయినట్టు అని చెప్పేసి రాధాకృష్ణ గారు చెప్తుంటే కూడా నేను అసలు ఎంట్రీ కాలని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పడం, మరి అది ఆ తీరును జనాలు కూడా గమనిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. రాధాకృష్ణ గారు ఏమంటారు. ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు ఒక రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఏమని, రాధాకృష్ణ నీ మాటలు వెనక్కి తీసుకో, ఎందుకంటే నువ్వు నా పైన అబద్ధ ప్రచారం చేస్తున్నావు, అసత్య ప్రచారం చేస్తున్నావు, నా పైన జనాలకి తప్పుడు మాటలు చెప్పి జనాలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఇది కరెక్ట్ కాదు, నేను ఎట్లాంటి గొడవల్లో కానీ ఎట్లాంటి సమస్యల్లో కానీ నేను ఎంటర్ కాలేదు, అనవసరంగా నన్ను బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, నీ మాటలు వెనక్కి తీసుకో అని చెప్పేసి ఒకరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఎవరు, బట్టి విక్రమార్క గారు. ఆ రోజు రాధాకృష్ణ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. నేను ఎట్లాంటి అసత్య ప్రచారం చేస్తాను, నా దగ్గర నిజాలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎవిడెన్స్ని బట్టి నేను మాట్లాడుతున్నా అని చెప్పేసి ఏమో రాధాకృష్ణ గారు అంటారు. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ సమస్య వస్తున్నది, లేకపోతే అసలు వాస్తవానికి కాంగ్రెస్ ఫేవర్ మనిషి ఎవరు, రాధాకృష్ణ గారు. కాంగ్రెస్ ఫేవర్ అంటే టీడీపీ ఫేవర్ మనిషి, టీడీపీకి ఫేవర్గా ఉండే మనిషి జనాలకు అందరికీ కూడా తెలుసు. కానీ సరే, టీడీపీ ఫేవర్లో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు కాబట్టి ఆ పట్టణం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఫేవర్గానే మాట్లాడతారు. ఇక్కడ కేసీఆర్ కంటే కూడా, బీజేపీ ప్రభుత్వానికంటే కూడా ఇక్కడ కాంగ్రెస్కు ఆయన మొగ్గు చూపిస్తాడు. కానీ రేవంత్ రెడ్డి విషయంలోనే మట్ట జరుగుతుంది. కానీ బట్టి విక్రమార్క గారి విషయంలో మాత్రం ఇట్లా ఎందుకు జరుగుతుంది అనేది మాత్రం దీని వెనకాల పెద్ద కథనే నడుస్తున్నది. ఎందుకంటే అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనేమో ఈయనకు ప్రేమ ఉంటుంది. ఆయన రేవంత్ రెడ్డి గారేమో రాధా అని మాట్లాడతారు, నేనేమో రేవంత్ అని మాట్లాడతారు. అంటే ఆ సాన్నిహిత్యము, ఆ సంబంధాలు వీళ్ళకు ఉన్నాయి. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి పైనేమో నిజంగానే బురదయాల ప్రయత్నం చేస్తున్నాం. మరి నిజాలే వాస్తవాలు ఉన్నాయా అనేది కూడా చూడాల్సింది ఇంకా. కానీ మరి వాస్తవాలు బయట పెట్టకుండా ఇంకా ఆరోపణలు చేయడం అనేది రాధాకృష్ణ గారిది కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఒకవేళ నిజంగానే బట్టి విక్రమార్క గారిది ఆధారాలు ఏమన్నా ఉంటే, అసలు ఆధారాలు ఉంటే మీరు ప్రొజెక్ట్ ఎందుకు చేస్తలేరు పబ్లిక్కి, అవి ఎందుకు బయటకు పంపిస్తలేరు? అంటే దీని వెనకాల ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి మీరేమన్నా పబ్బం గడిపించుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా స్కెచ్ ఉందా దీని వెనకాల? ఏమున్నట్టు అసలు, ఎందుకు ఈ పనులు జరుగుతున్నట్టు చూద్దాం ఒకసారి. మళ్ళీ వాళ్ళు ఏమంటారు ఆయన మీద ఒకసారి. ఆ భేటీ మాట ఏంటి? ఒకప్పుడు ప్రభుత్వంలో అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు చర్యలు ఉండేవి. అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎదురుదాడి మొదలైంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అవినీతిని ఎత్తి చూపిన మీడియాపై ఎదురుదాడి చేయడంతో పాటు కులం అంటగట్టడం మొదలుపెట్టారు. చెప్పినా కదా, ఈయన ఒక రకంగా టీడీపీ ఫేవర్ మనిషి కాబట్టి ఈయన ఆ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈయన అపోజిషన్లో ఉంటుండే ఎప్పటికీ. కాబట్టి ఆయన పైన ఎట్లాగో ఆయన అపోజిట్ మాటలే మాట్లాడతారు. ఈరోజు కూడా అదే మాట్లాడుతారు. ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచే ఎదురుదాడి స్టార్ట్ అయిపోయింది మీడియా పైన కానీ ప్రతిపక్షాల పైన కానీ అని చెప్పేసి ఒక వార్త రాసింది. అంటే ఆ రకంగా చూసుకుంటే ఈయన ఎప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక రకంగా శత్రువు అని చెప్పవచ్చు. కానీ ఇందులో రేవంత్ రెడ్డి ఉండడం వల్ల దానికి మిత్రుడిగా మారిపోయాడు. చూడండి, దానికి సంబంధించిన మాట. నీకు వైఎస్ ప్రవేశపెట్టిన ఆ సంస్కృతిని ఇప్పుడు తెలుగునాట నలుదిశలా వ్యాపించింది. తప్పు చేసిన వాళ్ళు ఏమాత్రం బెరుకు లేకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. నైనిక్ కో బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను
వెలుగులోకి తెచ్చిన తర్వాత ఇటువంటి క్రీడకు మళ్ళీ తెరలేపారు. విషయ తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు ఇదేదో రెండో మీడియా సంస్థల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ చేయగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ఎదురుదాడిగా దిగారు. నాకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు. తాను వైఎస్ అనుచరుడని, ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నారని నన్ను దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేశారు. ఎప్పుడు చనిపోయినా వైఎస్పై ఎవరికి మాత్రం ఎందుకు కోపం ఉంటుంది? చిల్లర వార్తలకు భయపడబోరని బట్టి చెప్పుకొచ్చారు. చిల్లర వ్యవహారాలు హద్దు దాటినప్పుడు రాతలతో వాదలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు మాకు నేర్పారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేవంత్కు కానీ మంత్రి కోమరెడ్డి కానీ ఈ వార్తతో సంబంధం లేదు. ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులు వ్యక్తిగత హరణానికి ఎన్టీవీ పాల్పడి ఉండకపోతే నైని అంశంపై నా దృష్టి వచ్చే ఉండేదే కాదేమో. బట్టి ఎటువంటి సవాళ్ళైనా విసురుకోవచ్చు, వాటికి జవాబు నా దగ్గర సిద్ధంగా ఉంది. ఈ వ్యవహారంలో కులాలను తీసుకురావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే తాను వైఎస్ శిష్యుడినని బట్టి స్వయంగా చెప్పుకొస్తున్నారు కనుక అదే వాటలో నడవకుండా ఎలా ఉంటారు అంటే ఏమంటున్నాడు? బట్టి విక్రమార్క గారు చేస్తుంటా ఒక దళితుడిని అని చెప్పేసి నా పైన ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నాడు, లేకపోతే నా వ్యక్తిత్వ హననాన్ని చేయడం స్టార్ట్ చేసిండు, లేకపోతే నా వ్యక్తిత్వాన్ని దిగజార్చే మాటలు మాట్లాడుతున్నారు రాధాకృష్ణ గారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫాలోవర్ అయినా కాకపోయినా, ఆయనను అనుసరించే వ్యక్తి అయినా కాకపోయినా ఆయన కులం ఆయనదే కదా. ఆ రోజు ఆయన మాట్లాడుతూ నేను దళితుడిని నా మీద ఇట్లాంటి ప్రచారాలు చేస్తున్నారు, ఇంకోరి పైన ఎందుకు చేయరు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి రాధాకృష్ణ గారు ఏమంటారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇట్లాంటి సంస్కృతిని తీసుకొచ్చింది కాబట్టి ఇక ఆయన అనుచరుడు అయినప్పుడు ఇక ఎట్లా మాట్లాడతారు ఇట్లనే మాట్లాడుతారు అని చెప్పేసి కూడా రాధాకృష్ణ గారు మాట్లాడుతున్నారు. కానీ ఇది ఏదేమున్నా వాస్తవానికి నిజంగానే ఒక దళితుని పైన రాసిన ఇట్లాంటి రాతలు ఒక పెద్ద వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల పైన మాత్రం ఇట్లాంటి రాతలు రాయారు. వాళ్ళు ఏది చేసినా కూడా కమకపోతుంది, ఏం చేసినా కూడా నడిచిపోతుంది. ఎందుకంటే పెద్ద కులాలలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా అనేక రకాల ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు, అనేక కార్యక్రమాలు చేసినా కూడా రాధాకృష్ణ గారు ఎందుకు వాళ్ళ పైన చూపు పడలేదు. మరి ఎందుకు పడకుండా దాన్ని మళ్ళీ వెనకకేసుకొని వస్తారు మీదకించి. ఇదే రేవంత్ రెడ్డి గారి విషయంలో ఎట్లా రియాక్ట్ అయినా అనేది కూడా చూస్తూనే ఉన్నాం. ఓటుకు నేటు కాడ నుంచి కూడా ఇప్పటిదాకా ఆయన చేసిన పనులలో ఒక్కరోజన్నా మరి ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో కనిపించిందా? కనిపించదు. ఎందుకంటే నిజానికి వీళ్ళు ఒక పేపర్ పెట్టుకొని కానీ ఒక టీవీ ఛానల్ పెట్టుకొని కానీ ఇంకోటి కానీ వీళ్ళు వాస్తవాలు ప్రచారం చేస్తున్నారా లేకపోతే వాళ్ళ సన్నిహితుల మేలు కొరకు పనిచేస్తున్నారు అనేది మాత్రం అర్థమవుతలేదు. ఎందుకంటే ఒకరి పైన కన్నతల్లి ప్రేమ ఎందుకు, ఒకరి పైన పిన్నతల్లి ప్రేమ ఎందుకు చూపిస్తే అందరి పైన అదే ప్రేమ చూపించాలి కదా. అదే రాధ కనిపిస్తుంది చూడండి. నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది. కేంద్రం బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించడం జర్నలిస్టులుగా నాకు గర్వకారణం. నైని టెండర్లు రద్దు చేయడం నా కృషికి లభించే విజయంగానే భావిస్తాను. నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులు క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాము కోల్ బ్లాక్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం బొగ్గు శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై చర్యలు ఉపక్రమించుకొని హరీష్ చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా అని కూడా వార్త కనిపిస్తుంది. అంటే నేను దాన్ని బయటికి తీసుకొచ్చిన ఆ పంచాయత్ని బయటకు తీసుకురావడంతో కేంద్రం సంబంధించిన మంత్రులందరూ కూడా దానిపైన దిగి ఈ టెండర్ను డిసిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకోవడం వల్ల నాకు సంతోషం కలిగిస్తుందనేమో రాధాకృష్ణ గారు మాట్లాడుతారు. లేదు, మేము పంచాయత్ బయటకు తీసుకురావడం వల్లనే మేము దాని తప్పుడులు ఎత్తి చూపడం వల్లనే ఆ టెండర్కి సంబంధించిన విషయం బయటకు వచ్చింది, లేకపోతే ఆ విషయం ఇప్పుడు రద్దు అయిపోయిందని చెప్పేసి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ చెప్పుకోవడం ఇది హాస్యాస్పదం, ఇది క్రెడిట్ చోరీ కాదా అని చెప్పేసి కూడా రాధాకృష్ణ గారు మాట్లాడుతారు. ఎందుకంటే వాస్తవానికి బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది మాట్లాడారు దానిపైన ఇట్లా జరుగుతుందని. అవును, నువ్వు మాట్లాడితేనేమో నువ్వు చేసామనుకుంటారు, వాళ్ళు చేసామనుకుంటారు. తప్పేమున్నది దాంట్లో? క్రెడిట్ చోరీ ఎట్లా అవుతుంది? అది మీరు మాట్లాడారు, మీకు పేపర్ ఉన్నది కాబట్టి మీ పేపర్లో మీరు మాట్లాడారు, వాళ్ళకి మైకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మైకులు కూడా వాళ్ళు మాట్లాడారు. తప్పెట్లయితుంది అది? క్రెడిట్ చోరీ ఎట్లయితుంది అది? ఎవరి మీ వర్షన్ మీది, వాళ్ళ వర్షన్ వాది. మీరేంది బట్టి గారికో ఇంకొకరికో వీళ్ళకు ఎట్లాంటి ప్లస్ అవుతున్న విషయంలో మీరు ఎంటర్ అయ్యారు దానికి. రేవంత్ రెడ్డి గారు దాని వెనకాల ఉండి నడిపిస్తేనేమో మీరు ఎంట్రీ కాకపోతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీ సన్నిహితుడు మీ స్నేహితుడు కాబట్టి, ఈరోజు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంటర్ అవుతారు, మాట్లాడతారు. మీ వర్షన్ మీది, వాళ్ళ వర్షన్ వాది. ప్రతిపక్ష నాయకులు కాక వాళ్ళు మాట్లాడాల్సిందే మాట్లాడతారు. దాంట్లో తప్పేముంది? క్రెడిట్ చోరీ ఏమున్నది దాంట్లో? ఇంకోటి మెయిన్ ఎట్లా వేసినావు అంటే పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతలు అని బట్టి నన్ను నిందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్న నైని కోల్ బ్లాక్ను పొందేందుకు బట్టి ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరి ప్రయత్నించడం నిజం కాదా?
మరి సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా? క్లియర్గా ఆధారాలు ఉన్నట్టే మాట్లాడుతున్నారు రాధాకృష్ణ గారు కూడా. మరి దానికి సంబంధించి ఈరోజు రేపు ఖచ్చితంగా కేసు పడుతుంది. ఏందనేది విచారణ చేయాలని కూడా, మా విచారణలో ఏం తెలుతుందని చూడాలి. ఖచ్చితంగా పడుతుంది ఇక దీన్ని బట్టి చూస్తుంటే. ఇది ఇన్సైడ్ వార్ నడుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళ ఎక్కడ విభేదాలు వచ్చినాయో తెలియదు కానీ ఒక ఇన్సైడ్ వార్ నడుస్తుంది. సరే, ఇప్పుడు రాధాకృష్ణ గారు వర్షన్ చూసినాం, అట్లనే ఇప్పుడు బట్టి విక్రమార్క గారు వర్షన్ కూడా చూద్దాము. చిల్లర పనులకు రాలేదు, నాకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. రాధాకృష్ణ ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలి. పొరపాటు రాసినట్లు ప్రచురిస్తారని భావిస్తున్నా. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకోను. సింగరేణిలోని టెండర్లన్నిటిపై సిట్తో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధం. హరీష్ రావు లేఖ రాస్తే సీఎంతో మాట్లాడతా. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన పాతదే. సోదా కంపెనీ సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడే. 25 టెండర్లలో 20 బీఆర్ఎస్ ఇచ్చినవే. మేము వచ్చాక కేటాయించిన టెండర్లు కూడా కేసీఆర్ వర్గీయులకే దక్కాయి. బట్టి విక్రమార్క. ఇది బట్టి విక్రమార్క గారు కూడా నిజంగానే కొంచెము చూసి మాట్లాడితే కరెక్ట్ ఏమో. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ వీళ్ళకే ఎక్కువ మందికి టెండర్లు ఇచ్చుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే దీంట్లో అర్థం ఏంది? అధికారం చేతిలో ఉంటే చాలు, ఎవరికి సంబంధించిన వాళ్ళకే వాళ్ళకు టెండర్లు వస్తాయి అనేది ఒక వాస్తవం. మీరే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏమంటారు, మేము అధికారంలోకి వచ్చినాక కూడా టెండర్లు ఇచ్చింది వాళ్ళ కేసీఆర్ వర్గానికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మళ్ళీ అది ఎట్లయితుంది? అది ఇప్పుడు మీరు వద్దనుకుంటుండొచ్చు, వాస్తవమే. బట్టి విక్రమార్క గారికి ఆ టెండర్లకు సంబంధించిన వ్యవహారాలు ఆయనకు అవసరం లేదు. కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఈ ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, వీళ్ళందరూ ఆ టెండర్ పైన కాన్సన్ట్రేట్ చేయరా? మాకు కావాలన్న ఆలోచన ఉండదా వాళ్ళకు? ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కూస్తున్నది ఏమని, ఎవరు ఆ టెండర్కి సంబంధించిన విషయాలు ఎంటర్ అవుతున్నారు, ఎవరికి కావాలని కోరుకుంటున్నారు, ఇదంతా అని చెప్పి. దానికి మీరు ఈ మాటలు మాట్లాడితే ఇంకా ఎవరు నమ్ముతారు? ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వర్గీయులకే వాళ్ళకు ఇచ్చుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే అర్థమైంది, అధికారంలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటారనే కదా. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ వర్గాలకు ఇచ్చుకోరని గ్యారంటీ ఏమున్నది? ఖచ్చితంగా ఇచ్చుకుంటారు. ఇచ్చుకున్న దాన్ని మేము దాన్ని ముట్టుకొని వెళ్ళేమన్నట్టు మాట్లాడితే దీంట్లో తప్పుడు కనిపిస్తుంది. మళ్ళీ దీంట్లో తప్పు కనిపించి ఇంకో రకంగా ప్రొజెక్ట్ అయితే జనాలకు మీది ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాది ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇది దాన్ని బట్టి మేము చేస్తామని చెప్పేసి మీరు చెప్పుకోవాలి. మీరు మరి నిజంగానే దీంట్లో ఎవరు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏందనేది కూడా చూడాలి. ఇప్పుడు రాధాకృష్ణ పైన డైరెక్ట్ వార్ నడుస్తుంది బట్టి విక్రమార్క గారు. ఏంటంటే నేను చిల్లర రాజకీయాలు చేయడానికి రాలేదు, నాకంటూ ఒక గొప్ప ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి మా బట్టి విక్రమార్క గారు చెప్పుకుంటూ వస్తున్నారు. రాధాకృష్ణ ఎప్పటికైనా వాస్తవాలు గమనించు, తప్పు వార్తలు ప్రచారం చేసినని చెప్పేసి కూడా ఒప్పుకో అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గారు సూచన చేస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అంటే నా స్వేచ్ఛను కానీ లేకపోతే నా వ్యక్తిత్వాన్ని అణచివేసే విధంగా మాట్లాడితే అసలు ఊరుకోను, నేనేందో చూపిస్తాను కూడా బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన పాతదే. అంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒకవేళ సైట్ విజిట్ ఆ నిబంధన పెట్టినుంటే దాన్ని ఎందుకు ఎత్తి చూపలేరు? మరి ఇప్పటిదాకా బయటకు ఎందుకు రాలేదు? ఎన్నటి లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో ఇప్పుడే ఈ నిబంధన పెట్టిరని చెప్పేసి వార్తలు ఎందుకు వచ్చినాయి? ఆ నిబంధన పాతద అయినప్పుడు ఇది ఎందుకు వార్త రాలేదు బయటికి? అంటే ఆ రోజు మీరు ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించలేరనా? ఈరోజు వాళ్ళు మీరు పెట్టిన నిబంధన ఫస్ట్ డే నుంచే బీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూనే ఉన్నారు. ఏమని, ఇట్లా కొత్త నిబంధన పెట్టారు, ఇది ఒక పనికిమాలిన నిబంధన అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడారు? పాతదైనప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇది నిబంధన ఇట్లా ఇది ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఆ రోజు ఎందుకు మాట్లాడలేరు? ఈరోజు మీరు పెట్టిన రోజు, మీరు బయటకు వచ్చిన రోజు మాట్లాడితే ఇది పాతదని మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు పెట్టిర్రు ఏదంటే కూడా దాని అన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా. ఎందుకు పెట్టిర్రు, ఎవరికి పెట్టిర్రు, లేకపోతే ఏ కంపెనీ వెనకకు తగ్గింది, ఎవరి మధ్యలో డీలింగ్లు నడుస్తున్నాయి, ప్రపంచం చూడదు. ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళు చూడకపోవచ్చు, కానీ మొత్తం మీ సన్నిహితులు అయితే చూస్తూనే ఉంటారు కదా ఏం జరుగుతుంది అనేది. దీనివల్ల మీరు ఇంకా కూడా మీరు ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు ఎదుర్కోవడానికి కారణం కూడా ఇట్లాంటివి. 25 టెండర్లో 20 బీఆర్ఎస్ ఇచ్చినవేనంట. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారా, లేకపోతే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చారా? అంటే 5 టెండర్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 20 టెండర్లు అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు 5 టెండర్లో కూడా మళ్ళీ మేము వచ్చినాక మళ్ళీ బీఆర్ఎస్ వర్గాలకి ఇచ్చినట్టు. ఇప్పుడు ఎన్ని ఉన్నట్టు, మరి ఎన్ని ఖాళీ ఉన్నట్టు, లేకపోతే ఎన్ని ఇంకా ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని బీఆర్ఎస్ వర్గాలకు ఇచ్చిరు మళ్ళీ మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత? ఇలా ఏదో తేడా కనిపిస్తుంది మాటల్లో. మేము వచ్చాక కేటాయించిన టెండర్లు కూడా కేసీఆర్ వర్గీయులకే దక్కాయి బట్టి విక్రమార్క. మరి దానిపైన కూడా
క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏదనేది కూడా బయటకు వస్తుంది అంతా. సింగరేణి నిబంధనలు మారుస్తాం, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంస్థను రక్షించుకోవాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి నిబంధనలు మారుస్తారంట కిషన్ రెడ్డి గారి మాట ఇది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కానీ కేంద్రము దీన్ని మళ్ళీ సింగరేణిని కేంద్రం అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నది. దానివల్ల రాష్ట్రానికి నష్టము, రాష్ట్ర ప్రజలకు నష్టము. మన రాష్ట్ర ఏకైక ఏదన్నా నిధి ఉంది అంటే అది సింగరేణి. ఏకైక ఆదాయం ఏదైనా ఉందంటే సింగరేణి. అంటే పెద్ద ఎత్తున కొన్ని ఏళ్ళ నుంచి కూడా దానికి తెలంగాణకు ఒక చెప్పాలంటే ఖనిజం. ఆ ఖనిజం ఏంటంటే సింగరేణి. ఆ సింగరేణి కేంద్రం అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మనకున్న ఒక ఏకైక సోర్స్ అది, దాన్ని మీరు నష్టం చేసినట్టు చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ కానీ ఇక్కడ ప్రతిపక్షంలో బీఆర్ఎస్ కానీ ఏ రోజు నుంచి ఆరోపణ చేస్తున్నారు. అదే విషయంలో మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఏంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంస్థను రక్షించుకోవాలి. ఇప్పుడు కేంద్రంకు ఇది అప్పచెప్తే నిజంగానే కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. కేంద్రం పెత్తనం చెలాయించిన తర్వాత మళ్ళీ నీకు ఇక్కడ రాష్ట్రంకి ఎట్లా వెసులుబాటు జరుగుతుంది? మన దగ్గర మనది ఉంటే 10 రూపాయలు ఎక్కువైనా సరే మనం వాడుకోనికి అవకాశం ఉంటుంది. అదే కేంద్రం దగ్గరకు పోయినప్పుడు షేర్ నీకింత నాకింత అనేది గవర్నమెంట్ ఒకటి క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత ఇబ్బందులు ఎవరు పడతారు? కిషన్ రెడ్డి గారు దీనిపైన ఒకసారి చూసి ఆలోచన చేయాలి. ఎందుకంటే రకరకాల ఇబ్బందులు జరుగుతాయి తర్వాత. ఎందుకంటే ఈరోజు మన దగ్గర ఉన్న అమౌంట్ ఏది ఉన్నా సరే దాని నుంచి వచ్చే ఆదాయం ఏదున్నా కూడా తెలంగాణ రాష్ట్రంకి ఉపయోగించుకుంటాం. అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటామా, సంక్షేమం కోసం ఉపయోగించడం మన ఇష్టం. కానీ అది మనకి ఏకైక ఒక నిధి, అది సింగరేణి అనేది. ఈరోజు దాన్ని కూడా కేంద్రంకి అప్పచెప్తే మనం ఇంకా కూడా సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. మీరు బీజేపీ పార్టీలోనే ఉండొచ్చు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే పనిచేస్తుండొచ్చు, కానీ మీరు ఏదేమున్నా ప్రత్యేకంగా తెలంగాణ వాసులని మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణకి అన్యాయం జరిగితే మాత్రం మీరు సహించొద్దు. తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం చేయొద్దు. మీరు అసలు ఆలోచన చేయండి. ఎందుకంటే కేంద్రం చేతిలో ఉంటే కూడా దాన్ని విడిపించి రాష్ట్ర ప్రభుత్వంకి అప్పచెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సరే నాయకులు కొంతమంది దొంగలయ్యి దాన్ని దోసుకుంటారా ఏం చేస్తారనేది తర్వాత సంగతి. కానీ మన రాష్ట్రంలోనే మన నిధులు మన దగ్గరనే ఉంటే మనకు ఉపయోగపడతాయి. కానీ కేంద్రంకి అప్పచెప్తే దాంట్లో కొంచెం అన్యాయం కూడా జరుగుతుంది. దానిపైన కిషన్ రెడ్డి గారు కూడా కొంచెం ఆలోచన చేయాలి. మరో వార్త చూసుకుందాం. ప్రభుత్వ ఆఫీసులకు భవనాలపై పునర్పరిశీలన, టీ హబ్లో ఇతర ఆఫీసులు వద్దని సీఎం రేవంత్ ఆదేశం. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నా అర్థమవుతలేదు. ఒకరోజు ఏమో అసలు టీ హబ్లో మొత్తము గవర్నమెంట్ కార్యకలాపాలు నడిపిస్తాము, గవర్నమెంట్ ఆఫీసులు మొత్తం టీ హబ్లకు తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు, అధికారులకు ఆదేశం ఇచ్చారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, మళ్ళీ లేదు టీ హబ్లో వద్దని. ఎందుకు టీ హబ్లో వద్దంటారు తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో యూత్ అందరి నుంచి, ఉద్యోగస్తులు అందరి నుంచి కానీ నిరుద్యోగుల నుంచి కానీ అనేక రకాలుగా దానిపైన వ్యతిరేకత పోగైంది. మొత్తం వ్యతిరేకత పోగవడం వల్ల అరే మళ్ళీ ఇది ఎక్కడనో రాంగ్గా ప్రొజెక్ట్ అయ్యేటట్టుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది కేటీఆర్ పైన నేను విషం జిల్లాలో ఇది ప్రయత్నం చేసినా కానీ ఈ టీ హబ్ అనేది కేటీఆర్ తీసుకొచ్చిండు కదా, దీనివల్ల మళ్ళీ ఇబ్బంది కావాలది అనవసరంగా మళ్ళీ నేను ఒకటి చేయబోతే ఒకటి అవుతుంది, ఇది కరెక్ట్ కాదు, దీన్ని ఆపేసేయండి అని చెప్పేసి మళ్ళీ అధికారులు మళ్ళీ ఆదేశించండు. ఎందుకంటే మళ్ళీ టీ హబ్లో వచ్చి మళ్ళీ ఈ పంచాయతీ పెట్టుకున్నాం అనుకో కొత్తగా, అసలు దేన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు అని చెప్పేసి మళ్ళీ యూత్ కానీ లేకపోతే అన్ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎక్కడ మళ్ళీ పైన రివర్స్ అవుతారు అనే ఒక ఉద్దేశంతో టీ హబ్లోకి మళ్ళీ ఆఫీసులు తీసుకురావడం వద్దు, దానికి మళ్ళీ సపరేట్ ఆలోచన చేయండి, ఎక్కడెక్కడ ప్లేస్ ఉంటే కట్టుండి లేకపోతే పాత భవనాలు ఉంటే దానిలో తీసుకురాండి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ అధికారులకు భ్రమ కల్పించే విధంగా లేకపోతే అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా ఒకసారి తీసుకురండి, చేయండి అని చెప్పడం ఏంది, ఒకసారి వద్దొద్దు అని చెప్పడం ఏంది. మళ్ళీ ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా లేడు, ఆడేనో దావాసులు ఉంటే దావాసులకి అమెరికాకి వెళ్ళండి. ఇప్పుడు అక్కడ నుంచి ఆర్డర్స్ ఇస్తూ ఉన్నాడు. ఐటీ కార్యాలయాలే అందులో ఉండాలని స్పష్టం అంట. ఇప్పుడు ఐటీ కార్యాలయాలు దాంట్లో ఉన్నప్పుడు మరి దాంట్లో గవర్నమెంట్ ఆఫీసులను తీసుకురామని ఎట్లా అన్నారు మీరు? ఇదే ఇప్పుడు ఎవరినో నాశనం చేయాలి లేకపోతే ఎవరి పేరో రాకుండా చేయాలి, ఎవరి పేరునో తుడిచేయాలనుకుంటే మీ పేరు భంగం కలుగుతుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది. అది ఆలోచన చేసుకుంటలేరు మీరు. హడావుడిగా స్థలాల కేటాయింపుపై ఆగ్రహం. ఎవరు ఆగ్రహం పడ్డారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఎందుకంటే టీ హబ్ అనేది ఐటీ కార్యకలాపాలు జరగడానికి దానికి ఉన్నది, దాన్ని గవర్నమెంట్ ఆఫీసులు తీసుకుపోయి పెట్టడానికే కాదు అని చెప్పేసి. ఈ గవర్నమెంట్ ఆఫీసులు ఎట్లున్నాయో చూసలేమా? గతంలో ఇప్పుడు టీ హబ్ కూడా మారుతుంది. తర్వాత ఇప్పుడు టీ హబ్ అంటే ఎట్లుంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీ సేమ్ ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. దాంట్లో ఈ గవర్నమెంట్ ఆఫీసులు తీసుకుపోయి ఉంటే ఏంది పరిస్థితి? ఐటీ కార్యకలాపాలు ఏడు జరగాలి మరి? ఇది ఆలోచన చేయాలి, ఆలోచన చేసి పని చేయాలి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు. పునర్పరిశీలన చేపట్టిన అధికారులు, ఈ అధికారులకైతే పని అయిపోయింది, ఒకసారి చేయమని ఒకసారి వద్దని. ఇక వాళ్ళ అదృష్టమే అది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వాళ్ళ అదృష్టమే.
అందుకే వాళ్ళు అదే అనుకుంటారు ఇప్పుడు ఎట్లా. మరో వార్త చూద్దాం. ధరణి పెట్టుకొని భూములు కొల్లగొట్టారు. గత ప్రభుత్వ పెద్దలే సర్కార్ భూములను కాజేశారు. ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ విషయం వెల్లడైంది. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆడిట్. త్వరలో 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్ చేపడతాం. ధరణిలో లొసుగులు వల్లనే రిజిస్ట్రేషన్ అక్రమాలు, 40 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. మంత్రి పొంగులేటి. ధరణి ఉండడం వల్లనే ప్రభుత్వ భూములను కొల్లగొట్టారని చెప్పేసి పొంగులేటి గారు అంటున్నారు. మరి పొంగులేటి గారు ఎదుర్కొంటున్న ఆరోపణలు, ఆయన పైన ఐటీ రైట్స్ కానీ ఏదో 200 కోట్లకు సంబంధించిన ఆస్తులు బయటపడ్డాయి, ఆస్తులు లెక్కలేదని చెప్పేసి మాట్లాడడం కానీ, మొన్న భూభారత్ వచ్చిన తర్వాత కూడా భూభారతిలో మళ్ళా 200 కోట్లు ప్రభుత్వానికే చెల్లిగొట్టిరు వాళ్ళు. దానిపైన రెస్పాన్స్ లేదు, దానిపైన ఎట్లాంటి వార్త లేదు, దానిపైన ఎట్లాంటి యాక్షన్ లేదు. ధరణి వచ్చినప్పటి నుంచి ఇట్లా అయిందని చెప్పేసి, ధరణి వచ్చినప్పటి నుంచి అయితే అట్లాంటి వార్త ఎప్పుడు చూడలేము. ఎందుకంటే ప్రభుత్వ ఆదాయానికి చిల్లిగొట్టరన్న వార్త చూడలేం. సరే, సమస్యలు ఉన్నాయి వాస్తవం, పేద ప్రజలకు అన్యాయం జరిగింది వాస్తవం, పేద ప్రజలకు ఇబ్బంది జరిగింది వాస్తవం, పేద ప్రజలు మండలాల్లో పోయి అడ్డమైన కాలు పట్టుకున్నట్టు వాస్తవం, ఎవరిని కాలు పట్టుకున్న వాడు పని చేయకపోయింది వాస్తవం. ఇదంతా వాస్తవమే. కానీ మా భూభారత్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి చిల్లి కొడుతారు కదా, ప్రభుత్వ ఖజానాకే చిల్లి కొడుతారు, దానిపైన యాక్షన్ లేదు. మరి ఇప్పుడు ప్రతిపక్షం పైన ఫోకస్ చేయడం కాదు, ప్రభుత్వం పైన వాళ్ళు కూడా ఫోకస్ చేసుకోవాలి. అసలు ఏం జరుగుతుందో మన వెనకాల, మన ప్రభుత్వం కరెక్ట్ పనిచేస్తున్నదా? భూభారత్ వల్ల ఇంకా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్ దాన్ని క్లియర్ చేయండి. క్లియర్ చేసి ఈ దొంగలు ఎవరో కూడా పట్టుకోండి. ఆ ధరణిలో చేసిన దొంగలు కానీ, ఇక్కడ భూభారత్లో చేసిన దొంగలు కానీ, ఆ దొంగలు ఎవరో పట్టుకోండి ఫస్ట్. దానిపైన కాన్సెప్ట్ చేయండి మంత్రి గారు. మీరు అది చేయకుండా మీరు ఎంతసేపు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మీరు కూడా తెలంగాణకు పెద్ద న్యాయం చేసింది ఏముండదు. మీ పైన పెట్టుకున్న నమ్మకాలు కూడా అంతా ఉత్తద అవుతుంది తర్వాత. అది కూడా చూడండి ఒకసారి. మరో వార్త చూసుకుందాం. గంజాయి స్మగ్లర్ల గోదకం. ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టిన దుండగులు. స్మగ్లర్ల కారును ఆపేందుకు ఎత్తించిన కానిస్టేబుల్ సౌమ్య తప్పించుకునే క్రమంలో ఆమె పైకి కారు తోలిన దుండగులు. ప్రాణాపాయ స్థితిలో కానిస్టేబుల్ కిడ్నీ ప్లీహం తొలగించిన వైద్యులు. నిజామాబాద్లో ఘటన, 2 అరెస్ట్, 3 పరారి అంట. ఈ కొడుకులను జీవితాంతం లోపలేసి పడేయాలి. జీవితాంతం చెప్తున్నా, కఠిన కారాగార శిక్ష చేసి పడేయాలి. వాడు బయటికే రావద్దు జీవితంలో. పాపం ఇప్పుడు సరే వాడు చేసే దుర్మార్గమైన పనికే కదా వాడికి సిగ్గు లేకుండా వాడు ఆమె మీదకి కారు చేయడం. ఆమె సిన్సియర్గా ఆమె పని ఆమె చేస్తుంటే, ఆమె డ్యూటీలో ఆమె ఉంటే, అన్యాయంగా ఆమె పైకి కారు తీసుకుపోయి ఆమెను జీవితంలో పనికి రాకుండా చేయడం. ఇట్లాంటి కొడుకులను అస్సలు సహించొద్దు. అట్లాంటి వాడిని పట్టుకొని ఫస్ట్ లోపలేసి పడేయాలి. వాడు ఎవ్వడన్నా రాని, ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ అని ఉండని. గంజాయి స్మగ్లర్ మనది కూడా. ఆ స్మగ్లర్లను వెనకేసుకొని రావడం కూడా కరెక్ట్. ఇవ్వడం ఉంటే కూడా వాడిని లోపలేసి అవసరమైతే డబల్ శిక్ష వేయండి వానికి. వాడు రావద్దు బయటికి. వాడు ఇట్లాంటి చర్యలకే పాల్పడుతుందంటే వాడు రేపు పొద్దున ఇంకా జనాలకు కూడా ఇబ్బంది వాని వల్ల. డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ ఆమె పని ఆమె చేస్తుంటే ఆమె పైన ఇట్లాంటి దౌర్జన్యాన్ని ఒడగట్టిరంటే రేపు పొద్దున సమాజానికి కూడా ఇబ్బంది వాని వల్ల. తొక్కి లోపలేసేయండి వాడిని, అసలు బయటికి రావద్దు. పాపం ఈమె కూడా తగిన న్యాయం గవర్నమెంట్ చేయాలి. ఎందుకంటే ఆమె సిన్సియర్గా డ్యూటీ చేసింది అనేది కనిపిస్తున్నది. అనేక రకాలుగా ప్రభుత్వ సొమ్ము ఎక్కడెక్కడ పోతున్నది. ఎట్లయినా ఆమెకు అవసరమైతే రెస్ట్రిక్ట్ అయిన సరే ఆమెకు శాలరీ కట్టేయాలి. గవర్నమెంట్ దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఆమెకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు శరీర సమస్యతోటో హెల్త్ సమస్యతోటో ఆమె కరెక్ట్ డ్యూటీ కూడా చేయలేదు నాకు తెలిసి. ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి సరైన న్యాయం చేయాలి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకొని ఈమెకు న్యాయం చేయాలి.